స్టేషన్ అత్తులు దిల్దార్ వార్తలకి స్వాగతం. అందాల మా ఊరి అక్క చెల్లెల్లే సమ్మక్క సారక్క జమిలిగా పూసిన జాజి మల్లెలే సమ్మక్క సారక్క. మేడారం జాతర ప్రపంచ వ్యాప్తంగా పేరు అయింది గారా. చూస్తలేవా ఏ తీర్ల జనం ధరలొస్తున్నారో? అవును, ఈ అల్టితోటి ముగిసినట్టే గారా. అవును, తల్లులు మళ్ళీ అలా వనం బాట పడతారు. మళ్ళా 2 ఏళ్లకు వస్తారన్నట్టు. ఎక్కడున్నా అడవి తల్లి దీవెనలు భక్తుల మీద ఉంటాయనేది నమ్మకం. గుడి లేదు, గోపురం లేదు, తీర్థం లేదు, ప్రసాదం లేదు, అమ్మవార్ల రూపమే లేదు. చెట్టు గద్దలే గుడి, ఆ కొమ్మలే అమ్మవారి రూపు. ఆదిమజాతి తెగువకు గిరిజనుల గుండెధైర్యానికి ప్రతీకలు. అడవి కోసం, హక్కుల కోసం అశువులు బాసి దేవతలుగా పూజలు అందుకుంటున్నారు. కోట్ల మంది భక్తుల గుండెలలో నిలిచిపోయారు. కాకతీయ రాజులో శివంగులై గొట్లాడిర్రు. అడవులను ఆదివాసుల్ని కాపాడుకున్న సమ్మక్క సరళమ్మలుగా వెలుగొందిర్రు. వనం నుంచి జనంలోకి వచ్చి దండిగా పూజలు అందుకుంటున్నారు. 2 ఏళ్లకోసారి జరిగే ఈ మేడారం జాతరకు వనమంతా జనమే నిండిపోతారు. కన్నెపల్లి అడవులన్నీ కలకలలాడతాయి. జలజలవారే జంపన్న వాగంతా భక్తుల జనమే. 4 రోజులుగా సాగిన ఈ జాతరలా సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెను అధిష్ఠించిర్రు. చిలకల గట్టు నుంచి సమ్మకను తీసుకొచ్చి తల్లి బిడ్డను గొలుసుకొని మనసార దరుచుకొని 4వ రోజు మళ్ళా అమ్మలను వనప్రవేశం చేస్తారు. అంటే ఈ ఆఖరి ఘట్టంతో మహాజాతర ఒడిచిపోతుంది అన్నట్టు. అమ్మలు వనంలోకి పోయినా కూడా గద్దెలను దర్శనాలు ఏడాదంతా సాగుతూనే ఉంటాయి. లక్షల భక్తుల మొక్కులు తీర్చి మళ్ళా 2 ఏళ్లకు తిరిగొస్తారు అన్నట్టు. పెయ్యి మీదకి 70 ఏండ్లు వస్తేనే కుయ్యో మొర్రో అని మొత్తుకుంటారు గారా. 70 ఏండ్ల 33 ఏండ్లు కూడా మొస్స వస్తున్నారు. అవును కదా, ఇక్కడ నా పక్క పొంట ఎగ్జాంపుల్ పెట్టుకుని 70 ఏండ్లు అంటున్నా. ఏయ్ నోర్లేస్తుంది. నిన్నడకపోతే ఇంకెవళ్ళంట ఎప్పో సాల్తీ నీ సక్కదనం. బాబు సార్ని చూసినవా? దినం ఏదో ఒక పనుల కానొస్తేనే ఉన్నాడు. పని కాదు, ఈ వయసులో కూడా సార్ రువడు చూడు ఎట్లుందో. వయస్ అనేది జస్ట్ నెంబరే అని అంటున్నాడు సీఎం చంద్రబాబు సారు. చిత్తూరు జిల్లాల మీదికెళ్లి ఎండగొట్టంగా 3 కిలోమీటర్ల దూరం సైకిల్ దొక్కుంటా పోయి పింఛన్లు వంచిండు. మామూలుగా 75 ఏళ్ల మనిషి కారెక్కి తిరగాలంటేనే ఎందుకు వచ్చిన పీకులాట అని అనుకుంటాడు. కానీ బాబు సారు ఈ వయసులో కూడా ఇంత దూరం సైకిల్ దొక్కిండంటే సార్ ఎంత ఫిట్ ఉన్నాడో కదా అని అనుకుంటున్నారు సార్ అభిమానులు. అయితే యలమంచిల జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సారు పేరుపైన సింగర్ సునీతకే పోటీ ఇచ్చిండు గిట్ల పాట పాడుట్లా. జనసేనలా పవన్ కళ్యాణ్ సారే పెద్ద స్టార్ అని అనుకుంటే చిన్న సీఎం తోటి పోటీపడే స్టార్లు కూడా చేయుగుర్తు పార్టీలు ఉన్నారు పోర్రి. అనురాగాలనే బంధాలనే పండించుకోమని తపించగా కురిసిపోయింది ఓ సంధ్య వెన్నెల. గమనికి పోతున్నా రాగాలు దోచుకుంటున్నా.
రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, రాధమ్మ మహాలక్ష్మి రాధమ్మ. నీ నోటికి ఒక్కటన్నా మంచి మాట రాదా? నోరు తెరిస్తే అన్ని అపశకునాలు మాట్లాడతావు. అమ్మా పాటలు వాడితే రాదమ్మా, పని చేసి ఫలితం ఆశించు. కలిసి వచ్చే కాలం వస్తే పుణ్యానికే పైసలు వస్తాయిరా. అవి అందరికి అచ్చిపాటు ఉండయి, కొంతమందికే కలిసి వస్తది కదా. అది వాళ్ళ తెలివి తక్కువతనం. లక్ష్మీదేవి కాలింగ్ బెల్ కొడితే ఇంట్లో ఎవ్వలేరు అంటే వాళ్ళని బాగా చేసిన తల్లితోటి కూడా కాదు. ఇంతకు ఇప్పుడు లక్ష్మీదేవి ఎవరికి కలిసి వస్తున్నది అంటున్నావు? ఇదేం కాలం? ఎండాకాలం అని మాత్రం చెప్పకు. మరి చలికాలమా? ఏహే ఓట్ల కాలం, మున్సిపల్ ఓట్ల పండుగ కదా. అయితే ఓటర్ల ఇంటికి లక్ష్మీదేవి నడుచుకుంటూ వస్తది. చిచ్చి అదెంత తప్పు, ఓటు అమ్ముకుంటారా? ఈ మాట నువ్వు చెప్తున్నావా రాధిక? కాదు, అగో గాలి చెప్తురు. మా ఇంటోళ్ళ ఓట్లకు డబ్బాష చూపెట్టకుర్రి, మీరు ఇచ్చినంతకు డబల్ త్రిబుల్ దోసుకుంటారని దానికి అర్థమని ఇట్లా ఫ్లెక్సీ కొట్టించి పెట్టిండు. కలికాలంలో కూడా కొంతమంది మంచోళ్ళు ఉంటారన్నట్టు. మున్సిపల్ ఓట్లల్లా మాకే మీ ఓటు, మీకు ఎంత కావాలనో చెప్పమని చేతులు దడిపేటోళ్లకు ముందస్తుగానే టైం వేస్ట్ చేసుకోకుర్రి, మా ఇంటికి రాకుర్రి అని ఎప్పుడేగాక తీసుకునేటోళ్ళకు కూడా బుద్ధి చెప్పిండన్నట్టు. వాళ్ళు ఇచ్చిన నోట్లు తీసుకుంటే తర్వాత వాళ్ళని ప్రశ్నిస్తానికి మనకు నోరు రాదు, హక్కు కూడా ఉండదని చెప్తున్నాడు. గంత సోయి నాది, మాకు ఫలానా పార్టోళ్ళ పైసలు రాలేదని బజార్కెక్కి పంచాయతీ పెడుతుర్రు. ఓటుకు నోట్లు అనేది ప్రజాస్వామ్యంలా ఓటర్ల హక్కు అన్నంత కొట్లాడుతున్నారు. ఇట్లా ఫ్లెక్సీలు కట్టేటోళ్ళు తక్కువనే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీ ముచ్చటిది. అక్కడనే గుళ్ళె పూజారిగా పనిచేస్తున్న అయ్యగారు శ్రావణ్ గిట్లాంటి మహత్కార్యానికి శ్రీకారం చుట్టిండు. అయ్యగారి ఆలోచన మంచిదే గాని పాటించేటోళ్లే తక్కువైపోయి రియల్ రేపు పోటీల నిలబడ్డోళ్ళ పిప్పి తీసే ఓటర్లే మోపైతున్నారు. నువ్వు పనులు చెయ్యకపో నీ ఇష్టం, ముందుగల మా ఓటుకు విలువ ఎంత చెప్పు అని అడుగుతున్నారు. మరి ఎన్నడు బుద్ధి తెచ్చుకుంటారో, ఓటు విలువ ఎప్పుడు తెలుసుకుంటారో చూడాలే. శ్రవణయ్య గారు మీ ఆలోచన మాత్రం సూపర్. కొందరుంటారు ₹1,00,000 పెట్టి బర్రెని కొంటారు గాని ₹100 పెట్టి తనుగొనే తందుకే వెనక ముందు అవుతారు. నీ అసంటోళ్ళే అయ్యి ఉంటారు. ఎందుకంటే పెళ్లికి వచ్చిన వాళ్ళ మీదనే పందిరి రొగ్గొడదామని అంటారు కదా. అనంటావు నిజమే కదా? ఏంది నిజం? పంచాయతీలు వద్దు గాని ఇప్పుడు ట్రాఫిక్ డ్యూటీలు పోలీసులే కాదు మంత్రులు కూడా చేస్తున్నారు. ఎట్లా చేస్తున్నారు చూడు. అతివేగంగా వాహనం నడప ప్రమాదకరం. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించవలను. రోడ్డు భద్రత కోసం, వాహనదారుల భద్రత కోసం పోలీసులే కాదు స్వయాన మంత్రులు కూడా చక్కగా సడకుల మీదకి వస్తున్నారు. ఇక్కడ పెనుగొండ కాడ రోడ్డు మీద బండ్లాపుతున్నది మంత్రి సవితా మేడం. ఇక ఈ పిల్లగాడేవలో గాని నెత్తికి హెల్మెట్ లేదు, పెద్దదే బండి పట్టుకొని వచ్చిండు. హలో అమ్మా, నేను మినిస్టర్ సవితమ్మని మాట్లాడుతున్నానమ్మా. బాగున్నారా? బండి మీరు మంచి బండి కొనిచ్చినారు. ఎంత పడింది తల్లి? 2.5 లక్షలు పెట్టి బైక్ కొనిచ్చినావు, చాలా సంతోషం. మరి కష్టపడి బైక్ కొనిచ్చినావు, మీ అబ్బాయి ఏమో హెల్మెట్ పెట్టుకోకుండా బండి తోలుతా ఉన్నాడు. 2.5 లక్షలు పెట్టి బండి కొనిచ్చినావు గాని కొడుక్కు హెల్మెట్ కొనియవా? అయినా చదువుకొని పైకి రావాల్సిన పోరలకు గిన్ని లక్షల బండ్లు ఎందుకు చెప్పుండ్రి? తల్లిదండ్రులే చెడగొట్టుడు కాకపోతే. అవునమ్మా, ఓకే, బండి ఏమో కొనిచ్చావు తల్లి. నీ కొడుకు భవిష్యత్తు బాగుండాలి, నీ కొడుకు గౌరవంగా ఉండాలని బండి కొనిచ్చావు. బండి బయటికి తీసేటప్పుడు నీ కొడుకు హెల్మెట్ పెట్టుకొని బయటకు వచ్చే బాధ్యత నీదే. నీ కొడుకు ఆరోగ్యం కోసం చెప్తున్నాం. మళ్ళీ నీ కొడుకు ఎక్కడ హెల్మెట్ పెట్టుకోకుండా బండి తోలితే బండి ఇంటికి రాదు. మొదటిసారి కాబట్టి ఇడిచిపెట్టినాం గాని ఇంకోసారి నెత్తికి హెల్మెట్ లేకుండా బయటకు వస్తే బండి రాదమ్మా అని స్వీట్ వార్నింగ్ తో ఇడిచిపెట్టింది సవితమ్మ. అయితే సినిమా యాక్టర్లు కూడా రోడ్డు భద్రత మీద, వాహనదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద గిట్ల ర్యాలీ తీసిండ్రు. ఎన్నైనా చెప్పుండ్రి, మనోళ్ళు నెత్తికి హెల్మెట్ లేకుంటేనే పోతారు, కడుపుల మందు ఓసే డ్రైవింగ్ చేస్తామని అంటారు. హలో ఎవరు? అక్క నువ్వానే? వస్తా తప్పకుండా వస్తా గాని ఇంతకు ఎంత ఖర్చు పెడదాం అనుకుంటున్నావు? ఇది దిల్దార్ అనుకుంటున్నావా? లక్కీ లేడీ లవ్లీ సారీ ప్రోగ్రామ్ అనుకుంటున్నావా? ఏంది నీ ముచ్చట్లు? అబ్బా ఒకటే ఫోన్ రా స్విచ్ ఆఫ్ చేసిన అత్తన్నాయి. నీ బాతకాని ముచ్చట్లు కాకపోతే ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే ఎట్లొస్తది? ఇంకో ఫోన్ కు ఎత్తారు రా. అయినా గీ వార్తలు అయిపోతే మనకేం పని ఉండదు. ఎవరికమ్మా గంతగానం నీతోటి పని? ఆకలైనప్పుడు ఉప్మా విలువ, ఓట్లు వచ్చినప్పుడు నా విలువ తెలుస్తుంది. మా దిక్కు నేను ఎంత ఫేమస్ తెలియదు అరే నీకు? తెలుసు తెలుసు. మరి అదే ఒక్కనాడు ఇట్లా ముఖం చూపెట్టుకో అని అంటున్నారా? మేకప్ వేసుకొని రమ్మన్నారా తీసా? ఓవరాక్షన్ చేయ
చేయకు, ముఖం చూపెట్టుడు అంటే క్యాంపెనింగ్ చేసిపో, మా గెలుపు ఖాయమని బతిమలాడుతున్నారు. ఇంతకు మునుపు ఎంత మందిని గెలిపించినవేంది? మొన్నటి సర్పంచ్ ఓట్లలో మా వాడకట్టు మెంబర్ కు నేనే ప్రచారం చేసిన. గెలిచిండా మరి? ఏ ఆడ రిగ్గింగ్ చేసి రోడ్డుపోయిండురా. వాడ మెంబర్నే గెలిపియలేదు గాని మున్సిపాలిటీలో గెలిపిస్తుందట. నువ్వు వాగ్ గాని ఆ యోగి పెద్ద మనిషికి ఏమైంది? ఇయాల రేపు పాలిటిక్స్ అంటే పానం పెట్టుకుంటున్నారు జనం సల్లగుండా. చూడుండ్రి, టికెట్ దక్కలేదని పానం తీసుకోవాలనుకున్నాడట. పదవి ఇయ్యాల కాకపోతే రేపొస్తది, పానం వస్తదా అనయ్య? భలేగున్నావు. నల్గొండ జిల్లా చండూర్లా గీ దవాఖాన్ల పడ్డ వేణు కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ వేసిండు. ఇక తీరా చూస్తే కాంగ్రెస్ ఇస్తదని కొండంత ఆశ పెట్టుకుంటే తుస్సుమనిపించిండ్రట. ఇక ఈయనను కాదని ఇంకో క్యాండిడేట్ ని ఖరారు చేసిండ్రట. మరి 10 మందిల పరువు పోయింది అని అనుకున్నాడో, పార్టీ మోసం చేసిందని అనుకున్నాడో గాని మొత్తానికి ఆవేశంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక ఎమ్మటే దవాఖానకు పట్టుకొని పోయిండ్రు. పాలిటిక్స్ అంటే పావురం ఉండొచ్చు గాని నెరి పానం పెట్టుకోవద్దు. 5 ఏండ్ల పవర్ కోసం 100 ఏండ్ల జీవితం పోగొట్టుకుంటారా? ఈ పార్టీ కాకపోతే ఇంకో పార్టీ, ఈ ఎన్నిక కాకపోతే మళ్ళో ఎన్నిక. పెద్ద పెద్ద లీడర్లే పూటకో పార్టీలా నెలకో కండువ మారుస్తారు. వాళ్ళని చూసి మీరేం నేర్చుకుంటున్నారయ్యా? అసలు ఇట్లాంటి పనులు చేయకుండ్రి. రైతుల ఇండ్లు ఈజీగా గుర్తుపట్టచ్చు కదరా. ఇంటి ముంగల ఎడ్ల బండ్లు, ధాన్యం మూటలు కనిపిస్తాయి కదా. అట్లనే ఇంజనీర్ల ఇండ్లు కూడా ఈజీగానే గుర్తుపట్టచ్చు. అవును, ఊర్లో లేని తీర్ల కట్టించుకుంటారు. అట్లనే పాలమ్మటోళ్ళ ఇంట్లో పాల డబ్బాలు, పూలమ్మటోళ్ళ ఇంట్లో పూల బుట్టలు, ఇట్లా ఎవరి ప్రొఫెషన్ కు తగ్గట్టుగా వాళ్ళ ఆలోచన చేస్తారు గంతే. ఇగో గీళ్ళు కూడా వాళ్ళ ప్రొఫెషన్ కు తగ్గట్టుగా కొత్తగా ఆలోచన చేసిరట. సో నువ్వే ఏంటి షాక్ అయ్యారా? మీరు కూడా అలా చేతులున్నవి మందులే అనుకున్నారు కదా, అదే వెరైటీ. అయ్యి టాబ్లెట్స్ కాదు, వెడ్డింగ్ కార్డ్స్. ఇప్పుడు క్లోజ్ అప్ లో చూడుర్రి. మెయిన్ హెడ్డింగ్ వచ్చి మెడిసిన్ పేరు అంటే పిల్లగాని పేర్లు అన్నట్టు. ఎడమ దిక్కు వార్నింగ్ లా మా పెళ్లికి రాకుంటే మంచిగుండదు ఫ్రెండ్స్ అని రాసిర్రు. ఇక మ్యానుఫ్యాక్చర్ ఎక్స్పైరీ డేట్లు రాసే జాగలా లగ్గం డేటు టైము రాసిర్రు. ఇక పర్టికులర్స్ దగ్గర వెన్యూ రాసిర్రు. మ్యానుఫ్యాక్చర్ లో ఈ లగ్గం చేస్తున్నోళ్ళు అంటే పిల్ల తల్లిదండ్రుల పేర్లు రాపించుకొచ్చిర్రు. ఇంతకు ఈ ఐడియా ఎట్లొచ్చింది, ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా? పిల్లనేమో ఎం ఫార్మసీ అది ఫార్మసిస్ట్ గా చేస్తున్నది, పిల్లగాడేమో ఎంబీఏ చేసి మెడికల్ రిప్రజెంటేటివ్ గా చేస్తున్నాడు. ఇద్దరిది మందుల ప్రొఫెషన్ కాబట్టి పెళ్లి కారట కూడా అదే స్టైల్లో కొట్టించుకున్నారు. ఇక ఈ పెళ్లి పత్రిక చూసినోళ్ళు కారటే ఎంత వెరైటీగా ఉందంటే పెళ్లి ఎంత వెరైటీగా చేస్తారో అనుకుంటున్నారట. కొంపదీసి పెళ్లికి వచ్చిన వాళ్లకు టాబ్లెట్ల భోజనం అయితే పెట్టరు కదా. జోకు, ఇప్పటిదాకా చాలా వెరైటీ కార్లు చూసినాం గానీ ఇంతగానో వెరైటీ ఎప్పుడు చూడలేదని అంటున్నారు ఈ శుభలేఖ చూసినోళ్ళు. ఏంది మరి వీకెండ్ ఆదివారం రేపటి ముచ్చటేంది? కోడి కూర తిని తిని బోరు కొట్టిందిరా. రేపు తలకాయ కూర పులుసు పెట్టి బొట్టి ఫ్రై చేసుకుంటా. ఓష్ని, ఆదివారం అంటే నీస్ కూర అన్నట్టుగా తయారైండు జనాలు. మరి కోటి విద్యలు కూటి కొరకే అన్నట్టు వారమంతా పనిచేసేది ఆదివారం కోసమే కదా. కాకినాడలా చేపలు పడుతున్నారట, పోయేస్తావా మరి? ఈ ముచ్చట గింతాల్సంగా చెప్తావేంది? ఫోన్ కొడుతుండు మా దోస్తు గానికి పార్సల్ పంపమని. తిండంటే చూసిండ్రా మా బుజ్జి కళ్ళల్లో ఆనందం హుషారు. అదే పని చెప్పుండ్రి, ఇప్పటికిప్పుడు ఎట్లయితది అది అవ్వదమ్మా అని అంటది. ఇక నీ సోదాపి వార్తకు వా, నేను ఫోన్ కాల్ చేసుకోవాలి. ఇంతకు ఎక్కడ పడుతున్నారు చేపలు? చూడరాదు గటు. ఏంది ఇవి? చేపలా డాల్ఫిన్లా? ఒక్కొక్కటి అరకింటున్నట్టున్నది. చేపల పండుగ పెట్టినట్టే ఉన్నది కదా, మత్స్యకారుల పంట వండినట్టే ఉన్నది. పోన్రి, కాకినాడ సముద్రంలా వలలిసిరితే పొట్టు పొట్టు పడ్డాయి చేపలు. ఇగో కుంభాభిషేకం రేవుకు తీసుకొచ్చి బేరం పెట్టిర్రు. ఎన్నడు చూడలేదు అని అనుకుంటుండ్రా? నిజమే, ఒక్కసారి గింతగానం ఎన్నడు వల్లేదట. ఒక్క చేప 20 మీదనే తప్ప తక్కువ లేదట. బరువున్న చేపలకు డిమాండ్ కూడా గట్టిగానే ఉంటది కదా. వేలం పాట పెట్టి అమ్ముతున్నారు. ఎగ్జిబిషన్ లో వస్తువులు పెట్టినట్టు ఒక్కో చేపను వరుసగా పెట్టిండ్రు. ఒక్క చేపగొస్తే చిన్నపాటి దావత్కు సరిపోయేటట్టున్నది. ఇక వ్యాపారస్తులు కుంట్రా మంచి మంచి చేపలు ఏరుకొని వేలం పాటలో దక్కించుకుంటున్నారు. మీరెందుల నాయక సప్పరిస్తున్నారు? అర్జెంటుగా పులుసు పెట్టుకొని తినాలనిపిస్తున్నదా? మరి కాకినాడ 40 కిలోల చేపలంటే కష్టం గాని పక్క పొంట అంగట్లా కిలో 2 కిలోలు పట్టుకొచ్చుకొని ఫ్రై చేసి ఇంత పులుసు పెట్టుకోండి. లేకుంటే జీవంతా వీటి మీదనే ఉంటది. సరేనా? ఇవల్లా ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళా దిల్దార్ వార్తల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.